ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు శుభవార్త. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నేపథ్యంలో సబ్సిడీపై బియ్యం ఇవ్వడానికి సంకల్పించిన ప్రభుత్వం సబ్సిడీ ధరలపై బియ్యాన్ని మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిరుపేదలకు లభించే మరో కీలక నిర్ణయం తీసుకొచ్చే మేరకు ప్రకటన చేశారు. త్వరలో రైతు బజార్లలో కందిపప్పు, వంట నూనెలు తక్కువ ధరలకు విక్రయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తోన్న ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని నిత్యావసర వస్తువులను కూడా మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. ఇది పెరిగిన ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేయలేకపోతున్న వారికి ఒక పెద్ద ఉపశమనం. ఇక ఇదే విషయాన్ని వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో బియ్యం ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కలిగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీపీటీ స్టీమ్డ్ రైస్ 52 రూపాయలకు, బీపీటీ రా బియ్యం 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల నేపథ్యంలో సబ్సిడీపై ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటోన్న ఈ నిర్ణయాల పట్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.